విఘ్నేశ్వరాయ నమః. ఏ పనైనా ప్రారంభించే ముందు ఎందుకు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తామో మీకు తెలుసు? మన భారతీయ సంస్కృతిలో ప్రతి శుభకార్యానికి ముందు శ్రీ గణేశుడిని అంటే విఘ్నేశ్వరుడిని స్మరించడం ఒక సాంప్రదాయం. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. మనం పనిలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి ముందుగా ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు నిర్ణయించారు, ప్రతి శుభకార్యానికి ముందు గణేశుడిని పూజించాలని. ఎందుకంటే ఆయన జ్ఞానం, బుద్ధి, విజయానికి ప్రతీక. గణేశుడిని ప్రార్థించడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, పని విజయవంతమవుతుంది. అందుకే ఏ పనైనా ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని స్మరించడం చాలా ముఖ్యం. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఏ పనైనా ప్రారంభించే ముందు ఎందుకు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తామో మీకు తెలుసు? మన భారతీయ సంస్కృతిలో ప్రతి శుభకార్యానికి ముందు శ్రీ గణేశుడిని అంటే విఘ్నేశ్వరుడిని స్మరించడం ఒక సాంప్రదాయం. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించే దేవుడు. మనం పనిలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి ముందుగా ఆయన ఆశీర్వాదం తీసుకుంటాం. పురాణాల ప్రకారం ఒకసారి దేవతలు నిర్ణయించారు, ప్రతి శుభకార్యానికి ముందు గణేశుడిని పూజించాలని. ఎందుకంటే ఆయన జ్ఞానం, బుద్ధి, విజయానికి ప్రతీక. గణేశుడిని ప్రార్థించడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, పని విజయవంతమవుతుంది. అందుకే ఏ పనైనా ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని స్మరించడం చాలా ముఖ్యం.